ఈ మార్చ్ మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యం. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్చి మాసంలో దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిజంగా మరి దేవుని చేతుల్లో మనం చెక్కబడడం అన్నది చాలా గొప్ప భాగ్యం అండి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది వారి చేతుల మీద, వారి నొసల మీద, ఒంటి మీద చాలామంది టాటూస్ వేసుకుంటారు. దేని కొరకంటే ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని పచ్చబొట్లు పూర్వం పొడిపించుకుంటే, ఇప్పుడు చాలామంది టాటూస్ దేని కొరకంటే వీరి గురించి ఎప్పుడు మా జ్ఞాపకంలో ఉండాలని. దేవుని బిడ్డలారా, ఈ క్షయమైపోయే శరీరం ఒకరోజు మరి మరణించిన తర్వాత జ్ఞాపకాల్లోనికి ఎవరు రారు. కొంతమంది ప్రేమించినంతసేపు ఆ పచ్చబొట్లు ధరించుకుంటారు, ఆ ప్రేమ కాస్త తిరిపోగానే దాన్ని తుడుపు పెట్టేవారు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు పచ్చబొట్లు ధరించినట్లుగా కాదండి, ఇదిగో నా అరచేతిలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను, ఎవ్వరు కూడా మిమ్మల్ని తీసివేయలేరు, ఎవ్వరు కూడా మిమ్మల్ని తుడుపు పెట్టలేరు. ఎందుకంటే మన దేవుడే ఆయన చేతుల మీద మిమ్మల్ని చెక్కి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక మరి కార్పెంటర్ వర్క్, ఒక చెక్క పని చేసినప్పుడు దాని మీద కొన్ని బొమ్మలను చెక్కుతారండి. ఎన్ని సంవత్సరాలైనా అవి చెక్కు చెదరకుండా అలాగున నిలిచిపోతాయి. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన చేతుల మీద దేవుడు మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన చూసినప్పుడంతా ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటే మన పేరు మాత్రం ఆయన రాయలేదు, కానీ ఆయన మన ప్రతి ఒక్కరి ముఖబింబాన్ని, ప్రతి ఒక్కరి రూపాన్ని, ప్రతి ఒక్కరి పరిస్థితిని ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన చేతులు చాచినప్పుడల్లా మీ ప్రతి ఒక్కొక్కరి జీవితం ఆయనకు తెలుస్తుంది. ఆయన చేతులు చాపినప్పుడల్లా మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారు, మీ సమస్యలు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీరు ఎవరో ఆయన మిమ్మల్ని బాగుగా చూసే దేవుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ పై వాక్యాలు మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది. 14వ వాక్యం నుంచి చదువుదామా? అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని బిడ్డలారా, శ్రమ నొందినప్పుడు, బాధ కలిగినప్పుడు సియోను కుమార్తె ఇలాగున దేవునితో అడుగుతుంది. ఏమంటుందంటే, అయ్యా నువ్వు నన్ను మర్చిపోయావా, నీవు నన్ను విడిచిపెట్టావా, ఎందుకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు నాకు వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు సియోనుతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, స్త్రీ కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున. నిజంగా ఏ తల్లి కూడా చంటి పిల్లను మరిచి ఉండదండి, అది అసాధ్యం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొన్నిసార్లు తల్లైనా మర్చిపోతుంది. కొన్నిసార్లు తల్లి పడుకున్నప్పుడు పిల్లవాడిని మర్చిపోయే అనుభవాలు ఉంటాయి. మొన్న న్యూస్లో గమనిస్తే తల్లిదండ్రులంట చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి వారు అలసిపోయి నిద్రపోయారంట. నిద్రపోయినప్పుడు డోరు లాక్ వేసుకోలేదు. అయితే వాళ్ళు నిద్రపోయినటువంటి సమయంలో ఇద్దరు పిల్లలు, వారు కలిగి ఉన్నది ఇద్దరు పిల్లలే, ఒక బాబు ఒక పాప, చిన్న వయసు పిల్లలు. తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పిల్లలు ఇద్దరు వెళ్ళి అక్కడ ఉంటున్న బావిలో పడి చనిపోయారండి. ఉదయకాలానికి వారు లేచి వెతికినప్పుడు, ఉదయకాలం కూడా కాదు, ఒక 2 గంటల తర్వాత వారికి మెలకువచ్చి పిల్లలు ఎక్కడా కనిపించట్లేదని ఊరంతా వెతికారు. తర్వాత చూస్తే ఆ బావిలో 2 శవాలు పైకి తేలాయి. దేవుని బిడ్డలారా, తల్లి కూడా కొన్నిసార్లు మర్చిపోతుంది పిల్లల్ని. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మరువను. కొన్నిసార్లు తల్లైనా మిమ్మల్ని విడిచిపెడుతుంది, కానీ నేను మిమ్మల్ని
విడిచిపెట్టను. చూడండి, మీరు ఎక్కడో లేరు, నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి అందరూ విడిచిపెట్టారు కాబట్టి దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టి ఉన్నాడేమో అని మనం అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆయనే గనుక మనల్ని విడిచిపెడితే ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద మనం బ్రతకలేమండి. ఆయన కృపనే గనుక లేకపోతే ఒక్క క్షణము కూడా మనం ఇలాగున బ్రతికి ఉండలేము. ఆయన కృపయే ఈరోజు మనల్ని సజీవంగా నిలబెట్టింది. ఆయన కృపయే ఈరోజు ఇలాగున మనం ఉండేటట్లుగా సహాయం చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మార్చి మాసంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట మీరు భయపడకండి, నేను మిమ్మల్ని మర్చిపోయానని మీరు అనుకోకండి. మీ పరిస్థితులను చూసినప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని మీరు ఏమాత్రం కూడా కంగారు పడకండి. నేను మీకు తోడై ఉన్నాను. కొన్నిసార్లు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మర్చిపోతారేమో, మిమ్మల్ని ప్రేమించినటువంటి మీ తోబుట్టువులు, మీ స్నేహితులు, నీ భార్య అయినా నీ భర్త అయినా నువ్వు కన్న పిల్లలైనా నిన్ను మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం కదండి. ఎవరైనా మనల్ని మర్చిపోను, నేను అస్సలు నిన్ను విడిచిపెట్టనంటే ఎంత సంతోషం కలుగుతుంది. కానీ మానవుడు ఆ మాట చెప్పిన మానవుడు ఎవ్వరు కూడా మాట మీద నిలబడరండి. ఆ మాట పలికినప్పుడు మనకెంతో ఆనందం కలుగుతుంది, కానీ ఆ మాట నెరవేర్చే మానవుడు ఈ భూమి మీద ఎక్కడ లేడు. తల్లిదండ్రులు మనకు అభయం ఇస్తారు, నేనున్నానని. వారు మన చెయ్యి పట్టుకొని ఎంతకాలం నడిపిస్తారండి? వారు బ్రతికున్నన్ని రోజులే. ఆ తర్వాత వారు మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఈ లోకంలో మనం జీవించినంత కాలం, తిరిగి ఆయన రాజ్యంలోనికి మనం చేరినంత కాలము, ఇక్కడ ఆ పైలోకంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన ఎన్నడూ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి పరిస్థితుల్లో ఆయన మన చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఒక అభయం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నా అరచేతుల మీద మిమ్మల్ని ఒక్కసారి చూడండి. ఏమంటున్నాడో తెలుసా? చూడుము. మీరు ఎక్కడక్కడ చూడకండి, ఒకసారి నా చేతుల వైపు చూడండి. ఇదిగో సహాయం చేసే చేతులు దేవుడు మన కొరకు చాపి ఉన్నాడండి. ఆయన చేతుల మీద ప్రతి ఒక్కొక్కరిని ఆయన చెక్కి ఉన్నాడు. మీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని మరువక ఈ మాసమంతా దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, తప్పక దేవుని చేతిలో చెక్కబడిన మీ జీవితాల్ని దేవుడు అద్భుతంగా మలచబోతున్నాడు. అర్థమవుతుందో? ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు చాలా అందంగా ఎలాగూ చెక్కుతాడో, దేవుడు తప్పక మీ ప్రతి ఒక్కొక్కరి జీవితాలని అందంగా దేవుడు రూపుదిద్దబోతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చూసినప్పుడు అరే నా పరిస్థితి బాగోలేదే, దరిద్రం తాండవం ఆడుతుందే, నా జీవితంలో పలాని వైఫల్యం కలుగుతుందే అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ప్రతీది కొట్టివేసి ఒక అద్భుతమైనటువంటి జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ మార్చి మాసములో ఆయన చేతుల మీద మీరు ఉన్నారన్నటువంటి విషయం మర్చిపోక ధైర్యంగా దేవుని సన్నిధిలో ముందు కొనసాగండి. తప్పకుండా దేవుని సహాయం మీరు చూడబోతున్నారు. అందరం ఆ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ చేతులలో నన్ను చెక్కుకో అయ్యా. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడితే నీకే అపాయం సంభవించదు. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడితే నువ్వు ఇటు అటు తొట్టిల్లక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడితే ఆత్మీయంగాను భౌతికంగాను దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నీకు ఎక్కిస్తాడు. పాపం నిన్ను తాకకుండా, లోకం నిన్ను అంటకుండా, ఇదిగో ఆయన అరచేతుల్లో నువ్వు చెక్కబడిన వ్యక్తివైతే ప్రభువే నీకు సహాయం చేసి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను మరువక విడువక అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం మీద చేతులుంచి, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా. నీ చేతుల్లో నేను ఉండాలి, మనుషుల చేతుల్లో కాదయ్యా, మనుషుల గుండెల్లో కాదయ్యా, మనుషుల దేహం మీద కాదయ్యా. వారు కేవలం పేర్లు రాసుకుంటారు, దాన్ని తుడుపు పెడతారు. ఇదిగో చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కృప దేవుడు మనకు దయచేయనట్లుగా అందరం కూడా మన చేతులు ఆ వాగ్దానం మీద ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఆనాడు యోసేపును మరువని దేవుడు, దావీదును మరువని దేవుడు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను మరువలేదు ప్రభువా. వారి యొక్క కష్ట పరిస్థితుల్లో అయ్యా వారికి మీరు తోడయ్యుండి ఏ సమయంలో మీరు సహాయం చేయాలో ఆ సమయంలో సహాయం చేస్తూ వారి జీవితాలను ప్రభువా ఒక అద్భుతమైన మలుపులోనికి మీరు తిప్పిన దేవుడు నాయన. ఈరోజు మా జీవితాలు కూడా మీ చేతుల్లోనికి మేము సమర్పిస్తున్నాం అయ్యా. మీ చేతుల్లో మమ్మల్ని చెక్కి ఉన్నారు కాబట్టి అయ్యా, మీ చిత్త ప్రకారంగా మీరు మమ్మల్ని నడిపించి సమయోచిత సహాయము చేసి మా జీవితాలను కూడా అద్భుతంగా మీరు మలచమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక.